హలో ఆల్, ఈరోజు మనం రాంబస్ ఫార్ములాస్ చూద్దాం. రాంబస్ తెలుసు కదా అందరికీ, రాంబస్ డైమండ్ షేప్ ఎలా ఉంటుందో. సో రాంబస్ ఇందులో మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. అదేవిధంగా 2 డయాగ్నల్స్ ఉంటాయి, 2 కర్ణాలు, తెలుగులో కర్ణాలు అంటాం కదా. 2 డయాగ్నల్స్, ఇది ఒకటి D1, ఒకటి D2, D1 D2 అనమాట. ఓకే, ఇందులో మనకి ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు మనకి సైడ్స్ ఏమి ఇవ్వకుండా ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ D1 D2, హాఫ్ ఇంటూ D1 D2 చేస్తే మనకి ఏరియా వస్తుంది. నెక్స్ట్ పెరిమీటర్ కనుక్కోవాలంటే ఏంటి, పెరిమీటర్ ఫార్ములా తెలుసు కదా అందరికి కామన్గా, చుట్టూ కొలత 4Aలు ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ A, 4A అవుతుంది పెరిమీటర్. ఇంక ఇప్పుడు మనం సైడ్ కనుక్కోవాలంటే డయాగ్నల్స్ ఉన్నప్పుడు సైడ్ డయాగ్నల్స్ ఇచ్చి ఏదైనా సైడ్ కనుక్కోమంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే S ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఇలా మనకి సైడ్ అనేది వస్తుందన్నమాట. D1 ప్లస్ D2 అండర్ రూట్, దీన్ని ఆఫ్ చేస్తే మనకి S వస్తుంది. సో ఇందులో 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, 2 కర్ణాలు ఉంటాయి, ఏరియా, పెరిమీటర్, సైడ్. దిస్ ఇస్ ద రాంబస్ ఇన్ఫర్మేషన్. ఓకే గాయస్, నెక్స్ట్ షాట్లో మళ్ళీ కలుద్దాం.